ఎంఎల్ఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కిలాడి దయానందరాజు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగ విచ్చేశారు. ఈ సందర్భంగా కాకినాడలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కిలాడి దయానందరాజు, పసుపులేటి చిన్నబాబు, బండి నరేంద్ర, తుమ్మలపల్లి సంతోష్ తదితరులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు 2024 సంవత్సరంలో ఆగస్టు 1న ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. చారిత్రాత్మక తీర్పు వెలువడిన ఆగస్టు 1వ తేదీని మాదిగ ఉపకులాలు స్వతంత్ర దినోత్సవంగా భావించి ప్రతి ఏటా ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అణగారిన వర్గాల కోసం చేసిన సేవలను నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో ఎంఎల్ఎఫ్ రెల్లి నాయకుడు బండి నరేంద్ర, కాకినాడ జిల్లా ఎంఎల్ఎఫ్ సెక్రటరీ మడికి రాంబాబు మాదిగ, పలివెల చంటి, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు చాట్ల ఆశీర్వాదం, కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ పలివెల నవీన్ మాదిగ, కాకినాడ టౌన్ అధ్యక్షులు తుమ్మలపల్లి సంతోష్ మాదిగ, పల్లెపట్టి శ్రీను మాదిగ, మాజీ ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దోలపల్లి వెంకటరమణ మాదిగ, పీఠాపురం ఎంఎస్పీ గౌరవ అధ్యక్షులు ఉడతా వీరబాబు మాదిగ, కాకాడ కృష్ణవేణి, ఎంఎంఎస్ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పద్మశ్రీ మందకృష్ణ ఆదేశం మేరకు ఈరోజు జరుగుతున్న కార్యక్రమం మాకు ఎంతో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ ఉద్యమం 30 సంవత్సరాల పాటు ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న ప్రాణ త్యాగాలకి నా పాదాభివందనాలు. జైలు చేసుకున్న నా అన్న తమ్ముళ్ళకి వాళ్ళకి కూడా నా పాదాభివందనాలు. ఈ ఉద్యమం 30 సంవత్సరాల పోరాటం చేసిన మా దేవుడైన పద్మశ్రీ మందకృష్ణ అన్నగారికి ధన్యవాదాలు. నా పేరు కిలాడి దయానందరాజు. నేను కాకినాడ న్యాయవాదుల సంఘ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే కృష్ణన్నగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే మన ఆశాజ్యోతి పద్మశ్రీ మందకృష్ణ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ఆ పోరాట ఫలితంగానే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు గవాయి గారి హయాంలో సుప్రీంకోర్టు అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి గవాయి గారు 7 బెంచి కలిసి ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైందని తీర్పునివ్వడంతో ఆగస్టు 1వ తారీఖున 2024 సంవత్సరం 1వ తారీఖున తీర్పు ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచింది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1వ తారీఖున లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 1వ తారీఖున మాదిగ ఉపకులాల యొక్క స్వాతంత్ర దినోత్సవంగా ఈ రోజున మేము ఒక వేడుకగా జరుపుకోవడం జరిగింది. అయితే ఈ వేడుక ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్, ఎంఎల్ఎఫ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడం, అలాగనే కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అయిన చిన్నబాబు గారి ఆధ్వర్యంలోనూ అలాగే ఎంఎల్ఎఫ్ నాయకుడిగా నా ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. చెప్పడం. నా పేరు పసుపులేటి చిన్నబాబు మాదిగ, కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. పద్మశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఆగస్టు 1వ తేదీ మన మాదిగలకి ఉపకులాలకి అందరూ కూడా స్వతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే మరి పద్మశ్రీ మందకృష్ణ గారు సుదీర్ఘమైన 30 సంవత్సరాల పోరాటం చేసి మన వర్గీకరణ సాధించడం జరిగింది. ఈ వర్గీకరణ విషయంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అక్రమాస్తులు ఎన్నో ఉన్నా సరే మరి ఎదరికి అన్నగారు ఇచ్చిన ఎజెండా వర్గీకరణ సాధించడం. మరి ఆ పరిణామంలో ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మనం ఈ రోజుకి ఆగస్టు 1వ తేదీకి మరి 2వ సంవత్సరానికి మనం రావడం జరిగింది. మరి సాధించుకుని ముఖ్యంగా మరి పద్మశ్రీ మందకృష్ణ గారు మరి సుప్రీంకోర్టులో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
మరి పెట్టిన వెంటనే పద్మశ్రీ మందాకృష్ణన్ గారు మరి ఆయన చెప్పిన విషయం ఏంటంటే మరి సుదీర్ఘంగా 30 సంవత్సరాల పోరాటం విజయమే ఎస్సీ వర్గీకరణ. ఈ వర్గీకరణలో ఎంతోమంది ప్రాణత్యాగాలు ఉన్నాయి, ఎంతోమంది ప్రాణత్యాగాలకి అంకితమని అన్నగారు చెప్పడం కూడా జరిగింది. మరి సుప్రీంకోర్టులు ఇచ్చిన మంచి తీర్పుని బట్టి మనందరం కూడా ఈ రోజున మరి ఆగస్టు 1వ తేదీన ప్రతి గ్రామంలో అవ్వచ్చు, ప్రతి టౌన్లో అవ్వచ్చు, ప్రతి దగ్గర మరి పండగ వాతావరణంలో ప్రతి కార్యక్రమం ఈరోజు ఘనంగా చేస్తున్నాం. అలాగే ఈ రోజున మరి కాకినాడ జిల్లాలో మరి MLF తరపున మరి MRPS అనుబంధ సంఘాల తరపున మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా మరి పద్మశ్రీ మందాకృష్ణన్ గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మరి పద్మశ్రీ మందాకృష్ణన్ గారు వర్గీకరణ కోసమే కాకుండా మరి అనేక మరి ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందంటే అది పద్మశ్రీ మందాకృష్ణన్ గారు పోరాటం విషయమే. అలాగే ఈరోజు పెన్షన్లో 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారంటే మరి పద్మశ్రీ మందాకృష్ణన్ గారు పోరాటం విషయమే. అలాగే ప్రతి ఇంటిలో కూడా మరి కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఇంటిలో కూడా ఈరోజు మరి ఏదైనా పోరాటం చేసి మరి చేసింది ఎవరంటే మరి ఏదో ఒక మీ ఇంట్లో ఒక కార్యక్రమానికి మరి పద్మశ్రీ మందాకృష్ణన్ గారు పోరాటం విజయమే. మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మరి పద్మశ్రీ మందాకృష్ణన్ గారు ప్రతి విషయంలో కూడా మరి కులమత భేదాలు లేకుండా అన్ని విషయాల్లో కూడా ఎదురుగా తీసుకెళ్ళి బాధ్యత మన అన్నగారు ఏదైతే కార్యాచరణ చెప్తారో ఆ కార్యాచరణకి అందరూ కూడా తప్పకుండా మేమందరూ కూడా పాటిస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన మరి కాకినాడ జిల్లా మరి MLF ఆధ్వర్యంలో MRPS ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను.